సార్ ఇప్పుడు కొంతమంది ఎలా అంటే కంపెనీస్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఇప్పుడు మన దగ్గర ఒక క్వెషన్ అడుగుతున్నారనమాట. కంపెనీ ఎంత మంచిదైనా ఎక్కువ వాల్యుయేషన్‌కి కొనుగోలు చేస్తే అది మంచి కంపెనీ అవుతుందా? లేకపోతే అది ఫ్రాడ్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుందా? అని చెప్పేసి మనల్ని క్వెషన్ అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరన్నట్టు ఆ వాల్యుయేషన్ ఇది హై, ఇది లో అని ఎలా చెప్తాం? హ్మ్. సపోజ్ ఒక కంపెనీ షేరు రూ. 1000 ఉంది. ఇప్పుడు ఈ రూ. 1000 షేర్ అనేది ఇది హై వాల్యూవా? లో వాల్యూవా? ఎలా తెలుస్తది? అవును. ముందే తెలుసుకోవాలి కదా! హ్మ్. దానికి ఇప్పుడేమవుతుందంటే, ఇప్పుడు మనకి టీవీలో గానీ, ఇన్వెస్ట్‌మెంట్స్ ఛానల్స్‌లో గానీ ఏం చెప్తారు? ఈ ఈ షేరు 30% పెరిగింది, 40% పెరిగింది. హ్మ్. లాస్ట్ 6 మంత్స్ నుంచి చెప్తుంటారు. అలా పెరుగుతున్నప్పుడు మనం మామూలుగా ఇలా టీవీలో చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఓకే. ఈ కంపెనీ బాగా పెరిగిపోతుంది కదా! అని చెప్పేసి హై రేట్‌లో తీసుకుంటారు. హ్మ్. హ్మ్. అక్కడ మనం ఏంటంటే హై వాల్యుయేషన్‌లో కొంటాం. యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళు మనకేం చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంటున్నారు. మనమేం చేస్తున్నాం, ప్రొవోక్ అయిపోయి కొనేస్తున్నాం. హ్మ్. సో, హై వాల్యుయేషన్‌లో కొనటం రాంగు. ఎందుకంటే ఆల్రెడీ 40% పెరిగిందంటే ఇంకెంత పెరుగుతది? అవును సార్. సో, కరెక్షన్ వచ్చినప్పుడు ఇంకా తగ్గుతది. సో, దీన్నేం చేయాలంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మైండ్‌లో పెట్టుకొని, ఆ కంపెనీ రాసుకొని హ్మ్. కరెక్షన్‌లో కొనుక్కోవాలి. హ్మ్. సో, మనం గూడా ఏంటంటే ఇక్కడ చాలా రీసెర్చ్ చేయాలి ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు. ఇప్పుడు అవును. మీరు సపోజ్ ఒక అరటిపళ్ళు కొనాలి, ఎళ్లారు మార్కెట్‌లో. హ్మ్. రూ. 100 అంటే కొనేస్తారా? అవును సార్. ఓకే. అవును. 50, 60 అంటే మనం ఫైన్. కొంటాం ఎఫోర్డ్ గానీ, చేయగలం. హ్మ్. అది మనకి రీజనబుల్. మీరు ఎంత కోటేశ్వరులైనా రూ. 100 పెట్టి అరటిపళ్ళు కొనం గదా! అవును. సో, దాని రేట్ ఏంటి? దానికి వాల్యూ అంటే. ఏంటి? అవును. దానికేంటంటే మీకు వాల్యుయేషన్స్ కంపెనీ మీద కరెక్ట్‌గా చేసుకోగలరా? లేకపోతే ఎక్స్‌పర్ట్ సజెషన్ తీసుకోండి. హుహుహుహుహు. ఇక్కడ మా రోల్ ఉంటది కరెక్ట్‌గా. హుహుహు. సో, ఈ కంపెనీ అండర్ వాల్యూలో ఉందా? ఓవర్ వాల్యూ ఉందా? ఎట్ వాల్యూ ఉందా? హ్మ్. అనేది మీరేంటంటే ఇప్పుడు పెద్ద అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు అందుకే ఫైనాన్షియల్ అడ్వైజర్ మనకుంటే వాళ్ళతో ఉంటాయి. సజెషన్స్ ఉంటాం. అవును సార్. లేకపోతే మన ఓన్‌గా రీసెర్చ్ చేసే కెపాసిటీ అనేది తెచ్చుకోవాలి. ఓకే. ఇలా చేసుకొని చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ మా వాళ్ళు మీ దగ్గరికే వచ్చి మీరే మాకు సజెస్ట్ చేయాలి రామచంద్రమూర్తి గారు అని అడిగితే, అంటే మీరు వాళ్ళకెలా హెల్ప్ చేస్తారు సార్? ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రొఫైల్స్‌ని అంటే సపోర్టివ్‌గా ఉన్నారు సార్? యాక్చువల్‌గా మా దగ్గర రీసెర్చ్ మా స్టూడెంట్స్ అడుగుతుంటారు. లేకపోతే చాలామంది మామూలుగా 1, 2 స్టాక్స్ చెప్పండి అంటే మామూలుగా క్యాజువల్ చూసి చెప్పేస్తాం మేము. హ్మ్. అదేమి ఇబ్బందేం లేదు. సో, హై వాల్యూ క్లయింట్స్ ఎవరైనా అడిగితే వి కెన్ హెల్ప్ విత్ హ్మ్. నార్మల్ చార్జెస్. ఓకే. సో, మీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే ఇక్కడ రామచంద్రమూర్తి గారు ఉన్నారని చెప్పి మీరు మర్చిపోవద్దు. ఒక్కసారి సార్‌కి కాల్ చేసి మీరు సజెషన్స్ తీసుకుంటే ఎక్కువ ఫ్రాడ్ అయిపోదు. మనం లాస్ ఎళ్ళిపోము కదా! ఒకసారి ట్రై చేయండి. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకనంటే వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్‌ని మనం ఇలా అవునండి. ఇవ్వడం అన్నది ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే అవును. చాలా మంది మోసపోకుండా మీ అవునండి. సజెషన్స్‌ని తీసుకొని వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతోంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్ సార్. థ్యాంక్ యూ సో థాంక్ యూ మచ్. అండి. యాహ్! థాంక్ యూ.